International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకి ముదురుతోంది. నియోజకవర్గాల్లో ఆ సెగ పతాక స్థాయికి చేరిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే పార్టీల అభ్యర్థిని ప్రకటించేస్తాయి. దీంతో ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నాయి పార్టీలన్నీ కూడా. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం డోన్. మరి డోన్లో ఎవరెవరు అక్కడ పోటీలో తలపడుతున్నారు, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ పోటీ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా అక్కడ ఎటువంటి ఇష్యూస్కి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు దాన్ని రైజ్ చేస్తున్నారు, ముఖ్యంగా అక్కడ ఎవరెవరు బరిలో ఉన్నారు, వారి ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ కర్నూలు, ఉమ్మడి కర్నూలుకు సంబంధించి డోన్లో ఎవరెవరు పోటీ పడుతున్నారు. వైసీపీ బరిలోకి దించింది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా. అలాగే స్వాతంత్రానికి ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం, ఆ నేపథ్యం కూడా ఈయనకి కలిసొచ్చే అంశం. ఇక దీంతో పాటు బేతంచెర్ల సర్పంచ్గా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో గెలిచాక ఆర్థిక శాఖతో పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇది బుగ్గనకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు. 1991లో కాంగ్రెస్ తరపున కర్నూలు నుంచి పోటీ చేశారు, ఎంపీగా గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో మరో 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలుపొందారు. యూపీఏలో అంటే యూపీఏ ప్రభుత్వంలో రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఇది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక డోన్ నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు నంద్యాల పార్లమెంటు స్థానంలో భాగం డోన్ నియోజకవర్గం. బీసీ ఓటర్లు అత్యంత కీలకమని చెప్తూ ఉంటారు ఇక్కడ. దీంతో పాటు డోన్, బేతంచెర్ల, అలాగే ప్యాపిలి మండలాలు ఈ డోన్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఓటర్లకు సంబంధించి అంటే ఎటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఎటువంటి ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ప్రభావితం చూపించే అవకాశం ఉంది, ఎవరెవరు ప్రభావితం చేసే అవకాశం ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం. డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఆ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ బోయ సామాజిక వర్గానికి సంబంధించి 40,000 ఓట్లు ఉన్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 33,000 ఓట్లు ఉన్నాయి. ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 24,000 ఓట్లు, యాదవులకు సంబంధించి 16,000 ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 12,000 ఓట్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నేతల మధ్య ఎటువంటి పోటీ ఉంది, ఎవరెవరికి సంబంధించి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇక్కడ గెలుపుకి కీలకమైన అంశాలుగా చెప్పుకుంటున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసేన్, డోన్ నియోజకవర్గం చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కింద చెప్పుకోవాలి. సో డోన్లో ఎవరెవరి మధ్య పోటీ ఉంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్, అలాగే టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్, ఇద్దరు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. ఇక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఏ విధంగా అని చెప్పి అక్కడ చర్చించుకుంటున్నారు. హుసేన్. సచిన్, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో హోరాహోరీ పోటీగా కొనసాగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అటు పులివెందుల, ఇటు డోన్ తర్వాత ఈ 2 నియోజకవర్గాలు పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 3,000 కోట్లతో అన్ని నియోజకవర్గంలో సీసీ రోడ్లతో పాటు మారుమూల పల్లెలు కూడా ఆ తార్ రోడ్లు వేసినట్లు ఇప్పటికే ప్రచారం చేసుకుంటుంది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలోనే గత 5 సంవత్సరాలు అంటే 2014లో పోటీ చేసిన సందర్భంలో బుగ్గన గెలిచారు. 2019 జరిగినటువంటి ఎన్నికల్లో బుగ్గన పోటీ చేసి గెలుపొందారు. 2 సార్లు వరుసగా గెలిచినటువంటి నేపథ్యంలోనే ఈ అధికారం గత 5 సంవత్సరాలుగా అధికార పార్టీలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి తానే మొత్తం స్వయంగా డోన్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్టు అక్కడ గుళ్ళు, బళ్ళకు సంబంధించిన పాటు వైద్యాలయాలు కూడా పెద్ద ఎత్తున కట్టించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బలంగా ఒకవైపు బలమైనటువంటి నేతగా ఎదిగారు బుగ్గన రాజేంద్ర రెడ్డి. ఇతను రాజకీయ నేపథ్యం చూసుకుంటే గత స్వతంత్రం కంటే ముందు కూడా రాజకీయాల్లో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా సర్పంచ్ గా గెలిచారు. మొదటిసారిగా బేతంచెర్ల నియోజకవర్గం సర్పంచ్ స్థాయి నుంచి డైరెక్ట్ గా ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగినటువంటి నేపథ్యం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే
ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు ఇల్లులకి తలుపు తట్టి చేర్చినటువంటి పరిస్థితి అయితే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే బలంగా తనను ఢీ కొట్టాలంటే ఎక్కడైనా సరే ఈ 175 అంటున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంటున్నారో, అయితే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా గెలిచేటువంటి అభ్యర్థి గెలుపు ఖాయం అనేటువంటి భావనలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా టీడీపీ పార్టీ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని ఆ రంగంలో దింపడం జరిగింది. దీనికి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి రంగంలో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం గత కొన్ని దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. మొదటి నుంచి కూడా కోట్ల కేయి ఆయుపట్టు ఉన్నటువంటి రాజకీయంగా ఆయుపట్టు ఉన్నటువంటి నియోజకవర్గం డోన్ నియోజకవర్గం. ఈ డోన్ నియోజకవర్గ నేపథ్యంలోనే బలమైనటువంటి నేత కావాలి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇల్లు చేర్చినటువంటి నేతను తను చేసినటువంటి బలంగా ఉన్నటువంటి నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అతను ఢీ కొట్టాలంటే మాత్రం అంతకంటే బలంగా ఉన్నటువంటి ఆర్థికంగాను రాజకీయంగాను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఉద్దండులు ఉంటే తప్ప తను ఢీ కొట్టలేనటువంటి పరిస్థితి ఉంటుందనే భావించింది టీడీపీ పార్టీ. ఆ నేపథ్యంలోనే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని సీటు ప్రకటించింది. అప్పటి వరకు కోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డిని కాదని తనకి ఇచ్చిన నేపథ్యంలోనే కొంత డిస్టర్బెన్స్ కూడా ఆ నియోజకవర్గంలో ఏర్పడింది టీడీపీ పార్టీలో. ఎందుకంటే నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, జెండా మోయేసే నాయకుడు లేనటువంటి సందర్భంలో నేను ఇక్కడ పనిచేశాను, తీరా ఆ ఎన్నికలు వచ్చేసరికి నేను అభ్యర్థి కాదని మరొక అభ్యర్థి తీసుకురావడం తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డిని కూడా రాష్ట్ర అధిష్టానం పిలిపించింది. తన అసంతృప్తిని వెలబుచ్చడం నేపథ్యంలోనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఇచ్చి ఎలాగైనా సరే ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయాలి, తప్పనిసరిగా బుగ్గన రాజేంద్రనాథ్ మీద గెలవాలి అంటే మాత్రం అందరూ కలిసికట్టుగా వర్గ విభేదాలు లేకుండా పనిచేయాలని సూచించిన నేపథ్యంలోనే తాజాగా కూడా ధర్మవరం సుబ్బారెడ్డి అదేవిధంగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వర్గం కలిసిపోయారు. అయితే ఇక్కడ ప్లస్ ఏంటంటే మరోసారి ఈ టీడీపీ సంబంధించిన బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాజీ సీఎం విజయభాస్కర్ రెడ్డి కొడుకు. 1991లోనే తన ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి నేత, రాజకీయంగా బలమైనటువంటి నేత. కానీ ఇతని మీద ఎలాంటి మచ్చ లేదు. పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు, ఈ వయసు 70 ఏళ్ల వయసులో కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నాడు అనేటువంటి భావన ఆ నియోజకవర్గ ప్రజల్లో కలిగింది. ఈ నేపథ్యంలో తను కలిసి వచ్చేటువంటి అదొకటైతే దీనికి ప్రధానంగా కోట్లకి వైరు వర్గాలుగా ఉన్నటువంటి వీరు 2019 ఎలక్షన్స్ లో ఇద్దరు కూడా ఒకే పార్టీలో చేరి పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో డోన్ నియోజకవర్గంలో కోట్లని గెలిపించేందుకు ఆ గెలుపు బాధ్యతలను కూడా కేఈ వర్గం భుజాన్ని వేసుకొని కోట్ల జయసూర్య ప్రకాష్ గెలిపించేందుకు ఒకవైపు కేఈ కుటుంబ సభ్యులు, మరోవైపు ధర్మవరం సుబ్బారెడ్డి, మరోవైపు కోట్ల కుటుంబం అంతా కూడా రంగంలోకి దిగిపోయారు. మొన్నటి దాకా గెలిచేటువంటి అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని భావించినటువంటి నేపథ్యంలో ఇవాళ టైట్ ఫైట్ గా మిగిలింది. అయితే ఇంకా ఎలక్షన్ వచ్చే నాటికి ఈ యొక్క అంచనాలు కూడా తారుమారయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం డోన్ నియోజకవర్గంలో ఇటు బుగ్గన రాజేంద్రనాథ్ అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఆ పోటీ. సో ఏం జరగబోతుంది, ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి, ఆ రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.